మన ఇండియాలో నీదే నడాలా, నువ్వు చెప్పిందే నడాలా. అండ్ నువ్వు అందరి మించి ఎదగాలంటే రెండే ఆప్షన్లు. ఒకటి బిజినెస్ అన్న చేయాలా, లేకుంటే పొలిటికల్ లీడర్ అయి ఉండాలా. ఈ రెండు ఉంటేనే నువ్వు అనుకునే చేయగలుగుతావు, లేకుంటే చేయలేవు. అర్థమవుతుందా? నువ్వు అధికంగా సంపాదించాలా, సో కోట్లు సంపాదించాలంటే రెండే ఆప్షన్లు. పొలిటికల్ లీడర్ అయి ఉండాలా, లేకుంటే బిజినెస్ పర్సన్ అయి ఉండాలి. బిజినెస్ అంటే నువ్వు ఫ్యాక్టరీ నడుపుతావా, లేకుంటే కాలేజీలు నడుపుతావా, దాంతోపాటు చాలా బిజినెస్ చాలా ఉన్నాయి. అర్థమవుతుందా? నువ్వు స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ ట్రేడింగ్ ఇవన్నీ బిజినెసే. అర్థమవుతుందా? జాబ్స్ వేస్తే నువ్వు కోట్ల అధిపతి కాలేవు ఎప్పటికీ. వేల కోట్ల అధిపతి అవుతావా? బిజినెస్ చేస్తే అవుతావు, జాబ్ వేస్తే అవుతావా? నువ్వు లైఫ్ లాంగ్ మొత్తం కష్టపడ్డా కాలేవు. గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ దాంట్లో కూడా లంచం తీసుకోవడం కూడా ఒక పొలిటికల్ వేన్. అది కూడా లంచం తీసుకోవడం అంటే అదేంది? అదేమో కరెక్ట్ జాబా? కాదు కదా. మరి అది కూడా ఇల్లీగలే కదా మరి. సో మన ఇండియాలోనే కాదు, ఎక్కడైనా నంబర్ 1 కోట్ల సంపాదించాలి, లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలంటే రెండు ఆప్షన్లు ఉన్నాయి ఎక్కడైనా. ఒకటి బిజినెస్, రెండు పొలిటికల్ లీడర్. అంతే, ఈ రెండు ఆప్షన్లు ఎక్కడైనా. నువ్వు ఎన్ని డిగ్రీలు చేసినా, ఎంత చదువుకున్నా, నువ్వు ఏడన్నా జాబ్ ఎత్తే నీకు లిమిటెడ్ పైసలు వస్తాయి, లిమిటెడ్ శాలరీ ఉంటుంది. అన్లిమిటెడ్ అనేది బిజినెస్లో ఉంటుంది, పొలిటికల్ లీడర్ దగ్గర. అర్థమవుతుందా? నువ్వు పొలిటికల్ పర్సన్ అయినావు అనుకో, ఎట్లంటే ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర నుంచి నేను రోడ్లు వేపియాలా, లేకుంటే మురికి క్లీన్ చేపియాలా, లేకుంటే విలేజ్కి చెరువు కట్టిపియాలా, లేకుంటే చాలా ఉన్నాయి, కరెంటు స్తంభాలు వేయించాలా అనుకుంటా. దానికి ₹1,00,00,000 ఖర్చు అయిందనుకో, 3 కోట్లను రాసి ఇచ్చినాం అనుకో, అయిపోతుంది. సో అట్లా జరుగుతున్నాయి. అండ్ ఇప్పుడు పొలిటికల్గా నువ్వు అన్ని పనులు అయినా కూడా పాత లీడర్ సరిగ్గా వేయలేడు, మేము మీకు మంచి చేస్తామని పాత లీడర్ చేసిన దాన్ని డిస్మెంటల్ చేసి దానికి ఈ వ్యక్తి నేను ఇది చేస్తున్నా అని దాన్ని సేమ్ మళ్ళీ అదే విధంగా తయారు చేసి దానికి ఎంత ఖర్చు అవుతుంది? 2 కోట్లు. ఆడ చూపించేది ఎంత? 5 కోట్లు. సో 3 కోట్లు లాభం. అట్లా పొలిటికల్గా ఉంటే ఇంత లాభం ఉంటుంది. అండ్ పొలిటికల్ పర్సన్ అయితే నువ్వు ఎక్కడైనా బిజినెస్ చేసినా కూడా, ఏదైనా బిజినెస్ చేయొచ్చు నువ్వు, అంటే దానికి సపోర్ట్గా నువ్వు అన్ని పర్మిషన్స్ వస్తాయి. అట్లా అది. సో నేనేమంటాను అంటే పొలిటికల్కి చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రజలు గెలిపిస్తారు, ఒప్పుకుంటా. ప్రజలకి నమ్మకంగా వరికేసి నువ్వు దోసుకో, అట్లా కూడా ఉన్నారు కదా. ఇప్పుడు ప్రజలు చాలా పనులు చేసుకుంటా, ఇప్పుడు ప్రజలకి అవసరాలు ఉన్నాయి. సో అవసరాలు తీర్చుకొని కూడా నువ్వు సంపాదించవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు ఆ అవసరాలు తీస్తున్నందుకు నీకు ఇప్పుడు 5 కోట్లు ఖర్చు అయింది, దానికి నువ్వు 8 కోట్లు లేదా 10 కోట్లు రాసిన వాళ్ళకి ఇచ్చుకుంటే కూడా అయిపోతుంది. సో దట్ ఈస్ అ పొలిటీషియన్స్ ఒక పవర్. సో అట్లా లాభం ఉన్నది. లేకుంటే బిజినెస్ చేయాలన్నా కూడా నీకు పొలిటికల్ పవర్ ఉండాలి, అంటే పొలిటికల్ యొక్క సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే పొలిటీషియన్స్ ఒక సపోర్ట్ ఉన్నా అనుకో, నువ్వు చేయగలుగుతావు. అట్లా అందుకే మన ఇండియాలో కానీ ఎక్కడైనా రెండు ఆప్షన్స్, పొలిటికల్ పర్సన్ అయి ఉండాలా, లేకుంటే బిజినెస్ అయి చేసి ఉండాలి. బిజినెసే, అర్థమవుతుంది. సో అట్లా మరి గవర్నమెంట్ జాబ్ వేసిన వాళ్ళు కూడా కోట్ల మరి వ్యాపారాలు అంటే కోట్ల ఆస్తులు ఉన్నాయంటే వాళ్ళు లంచం తీసుకున్నారు. లంచం తీసుకుంటేనే కదా అదంతా అవుతుంది. ఇప్పుడు ఎవరికైనా సమ్ ఇయర్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళకి ఎట్లా అంటే ఎట్లా చెప్పాలి, ఇప్పుడు మీకు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కొట్టిన వాళ్ళకి సర్వీస్ ఉంటుంది. సమ్ ఇయర్స్ లైక్ 15 years, 20 years, 30 years. ఈ ఇయర్స్ లోపల వాళ్ళకి వచ్చే జీతం వల్ల, లేకుంటే వాళ్ళకి వచ్చిన ప్రమోషన్స్ వల్ల ఎంత అయితే ఈ శాలరీస్ అని ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకో.
వాళ్ళకున్న లగ్జరీ లైఫ్ ఎంత ఉన్నది అర్థం చేసుకో. సో ప్రతి ఒక్కళ్ళు అట్లా లంచం తీసుకొని, ప్రతి ఒక్కళ్ళు మీన్స్ అంటే అందరు కాదు, అంటే ఎవరైతే లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలా అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, శాలరీ తీసుకుంటా దాంతో లంచం కూడా తీసుకుంటారు. దొరికిరు అనుకో జైలుకి పోతారు, దొరకలేరు అనుకో సేఫ్. కానీ అంత నిజాయితీగా ఉన్నారని నేను చెప్తలే నేను, ఎందుకంటే చాలా ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. అంత నిజాయితీగా ఉంటే మన ఇండియా ఎప్పుడూ డెవలప్ అయిపోతుండే. నిజాయితీగా లేరు, అర్థమవుతుందా? అండ్ మన ఇండియాలో క్వశ్చన్ చేసాడు కరెక్ట్ కాదు. క్వశ్చన్ చేసినాం అనుకో, వాళ్ళు చేసిన పంచాయతీలు కానీ, వాళ్ళు చేసిన క్రైమ్ కానీ అనేటివన్నీ బయటపడడం వల్ల వాళ్ళ ఫ్యూచర్ కానీ వాళ్ళ కెరియర్ కానీ నాశనం అవుతుంది. సో రిమార్క్ పడుతుంది. ఒకవేళ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ బిజినెస్ అనేది సరిగ్గా రన్ కాదు. ఒకవేళ పొలిటికల్ పర్సన్ అయి ఉంటే ఆయన యొక్క విషయాలు బయటపడితే ఆయన జీవితం అనేది నాశనం అవుతుంది, పార్టీ నుంచి తొలగించడం జరుగుతుంది. ఇలాంటి భయాలు ఉండడం వల్ల వాళ్ళు ప్రెషర్ పెట్టడం వల్ల, లేకుంటే ఎవరైతే క్వశ్చన్ చేయాలనుకుంటారో వాళ్ళ మీద ప్రెషర్ కానీ, అటెంప్ట్ ఇన్సిడెంట్ ఇచ్చేయడం కానీ ఇలాంటివి చేయడం జరుగుతుంది. క్వశ్చన్ చేసారు అనుకో ఫస్ట్ మాట్లాడినా కూడా ఏం లేరు అనుకో ఏదైనా ఒకటి చేయడం జరుగుతుంది. సో అట్లా థ్రెట్స్ కూడా ఉంటాయి, అర్థమవుతుంది. క్వశ్చన్ చేసాడు అంటే ఇంత ఈజీ కాదు. మన ఇండియాలో క్వశ్చన్ చేస్తున్నావు అంటే నీకు ముడినట్టే, ఎందుకంటే నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అయినావు అనుకో, నీకేమైనా ఇన్సిడెంట్ జరిగింది అనుకో అందరూ పట్టించుకోరు, నీ ఫ్యామిలీ మళ్ళా, అర్థమవుతుందా? సో పట్టించుకునే వాళ్ళు ఉంటారు, కానీ ఏంటంటే ఇప్పుడు నిరసనలు కానీ అన్నీ చేయడం జరుగుతుంది. అట్లా అంటే సిస్టమ్ కరెక్ట్ లేదు, టైట్గా లేదు, ఫిట్గా లేదు. అంటే పొలిటిషియన్ నేను గెలికినావు అనుకో ఏమవుతుంది అంటే, పొలిటిషియన్ పవర్లో ఉన్నాడు అనుకో అయినది నడుస్తుంది. నువ్వు ఎన్ని ప్రూఫ్లు తీసుకొని మొత్తం చూపెట్టినా కూడా ఎవరు ఏం చేయలేదు, ఎందుకంటే ప్రూఫ్స్ అన్నీ డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే పొలిటీషియన్ చేతుల కిందనే పోలీస్ వారు ఉండడం జరుగుతుంది. మరి అదే దాన్ని డిస్ట్రాయ్ చేస్తే ఏం చేయలేరు కదా మరి, అట్లా. సో నువ్వు ఇండియాలో వేల కోట్లకి అధిపతి కావాలి, లగ్జరీ లైఫ్, మంచి పాష్ కార్లో తిరగాలంటే రెండే ఆప్షన్లు చెప్పిన కదా, పొలిటికల్ లీడర్ అయి ఉండాలా, లేకుంటే బిజినెస్ పర్సన్ అయి ఉండాలి, అంతే. లేకుంటే నువ్వు కాలేవు, అర్థమవుతుందా? సో నేను చెప్పేది అది. ఇక మీకేం చెప్పాలనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. ఓకే. అండ్ ఏంటంటే ఇప్పుడు బిజినెస్ అంటే చాలా ఉన్నాయి బిజినెస్. అండ్ స్కూల్స్ నడపడం, కాలేజెస్ నడపడం, వ్యాపారాలు చేయడం, ఫ్యాక్టరీస్ పెట్టడం, అండ్ చాలా ఫ్యాక్టరీలు, చాలా అన్ని రకాల ఫ్యాక్టరీలు, వీటన్నీ అంటే ఇది బిజినెసే, అర్థమవుతుందా? సో పొలిటికల్ లీడర్ కావాలంటే ఫస్ట్ నువ్వు ప్రజల మధ్య మంచివాడిగా అనిపించుకోవాలా. అండ్ నీ మీద క్రైమ్స్ ఉండదు, కేసెస్ ఉండదు, దాంతో నువ్వు నామినేషన్ వేయాలి, దాని తర్వాత నేను ప్రజలందరూ ఎన్నుకోవాలా, స్టెప్ బై స్టెప్ పోవాలా. అండ్ కమర్షియల్ ఉండాలి, కమర్షియల్ ఉంటే అయితే నిజాయితీ అంటే నడదు. ఎందుకంటే పై పొలిటీషియన్ దగ్గరికి అంటే స్టెప్ బై స్టెప్ పైకి వెళ్ళాలి. అంటే నార్మల్గా సర్పంచ్ నుంచి, దాని తర్వాత ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్, సీఎం అట్లా వెళ్ళాలి అంటే మంచివాడిగా ఉండాలా. అండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎదుర్కోవాలా. అండ్ కొన్ని రూమర్స్ వస్తాయి, అండ్ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో కూడా తెలిసి ఉండాలా. నీకు పవర్ ఉండాలా, అధికంగా డబ్బు ఉండాలా, కమర్షియల్ ఉండాలా, అర్థమవుతుందా? సో నువ్వు ప్రజల ముంగట చెడ్డవాడిగా అనిపించుకోవద్దు, ఎందుకంటే నిన్ను ప్రజలు ఎంచుకున్నారు కాబట్టి. రూల్ జరుగుతుంది ప్రజల వల్ల. ప్రజలు అనుకుంటే ఏమైనా వేయచ్చు, కానీ ప్రజలందరూ ఏకం గారు. ఎందుకు ఏకం గారు అంటే వాళ్ళ జీవితాలు ఎట్లా నాశనం అయిపోతాయి, పిల్లల జీవితం నాశనం అయిపోతాయని భయపడతారు. అట్లా ప్రజలందరూ భయపడుకుంటూ కూర్చుంటే మనకు స్వాతంత్రం వచ్చేది రాకపోతుంది, ఇప్పటికూ రాకపోతుంది. అప్పట్లో అందరూ దేశం మొత్తం ఒకటైంది, ఇప్పుడు ప్రజలందరూ భయపడుతున్నారు. అట్లా ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ కానీ, గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ, ఎవరైనా ప్రజలందరూ అంటే అందరూ పన్ను కట్టడం వల్ల దాని నుంచి వచ్చిన డబ్బు ద్వారానే గవర్నమెంట్ రన్ అవుతుంది. గవర్నమెంట్లో ఉన్న ప్రతి పొలిటికల్ లీడర్స్ కానీ,
గవర్నమెంట్ ఆఫీసర్స్ ప్రతి ఒక్కరు, పోలీసు వాళ్ళు కానీ, ఇండియన్ ఆర్మీ కానీ, అందరూ ప్రతి ఒక్కరికి శాలరీ వెళ్ళేది ప్రజల నుంచి పన్ను కట్టు కావడం వల్ల, అది ట్యాక్స్ కట్టు కావడం వల్ల ప్రతి ఒక్క వస్తువు ప్రజలందరూ కొనుక్కుంటారు కాబట్టి దాని నుంచి ట్యాక్స్ కట్ కావడం వల్ల ప్రజలందరి నుంచి శాలరీస్ అనేవి గవర్నమెంట్ ఆఫీసర్స్కి, ప్రైవేట్ ఆఫీసర్స్కి, అందరికీ, కార్పొరేట్ అందరికీ వెళ్ళడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో అట్లా నేను ఆడిది. సో ప్రజలు అనుకుంటే ఏమైనా చేయొచ్చు, కానీ ప్రజలు భయపడతారు. వాళ్ళ జీవితాలు ఏడ నాశనం అవుతాయి. ఎవరు ఎదురు తిరుగుతారో వాడిని ఒక్కరు ముంగడికి నూకెత్తారో మిగతా ప్రజలందరూ బయటకు వెళ్ళిపోతారు. వాడు ఒక్కడు బలైపోతాడు. అందుకే ముంగడికి వచ్చి మాట్లాడేవాడు కూడా మాట్లాడాడు, వాడు కూడా కమర్షియల్ అయిపోతాడు. ఎందుకంటే ప్రజలు ఇట్లా ఉంటారు, మోసపోతారు, ఎంత చెప్పినా అర్థం కాదన్నట్టు ఉండిపోతారు. సో అది. సో నేనేమంటున్నా, ఎవడైతే కమర్షియల్గా, క్రూషియల్గా ఉంటాడో వాడే సక్సెస్ అవుతాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నువ్వు ఇండియాలో క్వశ్చన్ చేస్తున్నావు అంటే అన్నిటికీ ఎదుర్కొని ఉండాలి. అర్థమవుతుందా? ఎందుకంటే ఎక్కడి నుంచి ఏ ప్రెషర్ వస్తుందో తెలియదు. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే, 2 ఆప్షన్స్ ఉన్నాయి. రిచ్ పర్సన్ కావాలనుకుంటే బిజినెస్ అండ్ పొలిటీషియన్, అంతే. ఇవి 2 ఆప్షన్లు, వేరే ఏం లేవు. ఏమున్నాయి మీరు చెప్పరు. మరి ఏమున్నాయి కొందరు నాకు కూడా తెలుసుకుంటా చెప్పరు. ఇంకేమున్నాయి మరి నేను అడిగేది, బయట నీ మాట నడాలా, పోలీస్ స్టేషన్లో నీ మాట నడాలా. అండ్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది, నీ తప్పు లేదు కానీ నీవే ప్రెషర్ పడుతుంది, అయినా నీ మాట నడాలంటే నీ పొలిటికల్ సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే పొలిటీషియన్సే కంట్రోల్ చేస్తారు కదా పోలీసు వాళ్ళని కానీ, ఇండియన్ ఆర్మీ కానీ. మరి పొలిటీషియన్స్ కదా కంట్రోల్ చేసేది. మరి కొన్నిసార్లు నువ్వు తప్పు చేయవు కానీ ఇరికిస్తారు. అసలు నీ పొలిటికల్ పవర్ నీకు యూజ్ అవుతుంది. గట్లా ఎప్పటికైనా సపోర్ట్ సెంట్రల్ లెవెల్ నుంచి ఉండాలి. సెంట్రల్ లెవెల్ నుంచి ఉందనుకో సేఫ్. నువ్వు ఇండియాలో బతకాలి, కమర్షియల్గా ఉండాలి అండ్ పవర్ఫుల్గా ఉండాలంటే 2 ఆప్షన్. నీకు పొలిటికల్ పవర్ సపోర్ట్ ఉండాలా, బిజినెస్ అయి ఉండాలా, అండ్ దాంతోపాటు నువ్వు అతిగా సంపద కూడా ఉండాలి, అండ్ డబ్బు ఉన్నాడు ఉండాలా. అంటే కష్టపడాలా, తెలివితోటి సంపాదించాలా. ఎందుకంటే తెలివితోటి సంపాదిస్తే ఎదుగుతూ, నేను కూలో లెక్క కష్టపడుతుంటే నాది. ఎడ్యుకేషన్ ఉండాలా. ఎన్ని డిగ్రీలు ఉంటా వేస్ట్. అవన్నీ అంటే వేస్ట్ మీన్స్ ఏంటంటే, నువ్వు అధికంగా 1000 కోట్లు సంపాదించే స్టేజ్కి ఎదగలేవు. అదాని గారికి చాలా డిగ్రీలు ఉన్నాయి, ఆయన డ్రాప్ అవుట్, కానీ నంబర్ 1 బిజినెస్ మ్యాన్. మరి ఆయనకి నరేంద్ర మోదీ గారు సపోర్ట్ ఉన్నారు, అందరికి గుర్తే. మరి పెద్ద బిజినెస్ పర్సన్, ఆయన టచ్ చేయరు కూడా తెలుసా, అంత పవర్ ఉన్నాయి ఆయనకి. ఆయన ఎడ్యుకేషన్ డ్రాప్ అవుట్, చాలా డిగ్రీలు ఉన్నాయి, లేక ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. నేను చెప్పేది ఏమంటున్నా, 2 ఆప్షన్లు, పొలిటికల్ లీడరే ఉండాలా, బిజినెస్ పర్సనే ఉండాలా. అయితేనే నువ్వు ఏదైనా చేయాలి. ఇదే ఇండియాలో ఉన్నది, ఇదే ఇండియాలో ఇవి 2 రూల్ చేయడం జరుగుతుంది. అర్థమవుతుందా? నీ మిడిల్ క్లాస్ మొత్తం ఎగిరిపోవాలంటే రిస్క్ తీసుకోవాలా, భయపడితే బతకలేం, నీ ఇష్టమే. ఓకే. అండ్ ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నా వీడియోస్ అన్ని మీకు సజెషన్లో చూపించడం జరుగుతుంది. ఓకే. అండ్ మరొకటి అర్థం మళ్ళీ వేసుకున్నాం. మన తరపు జై హింద్, జై తెలంగాణ. అండ్ ఇంకొకటి ఏంటంటే, 2 ఆప్షన్లు అంతే. బిజినెస్ పర్సనే కావాలా, లేకపోతే పొలిటికల్ లీడరే ఉండాలి. నువ్వు బిజినెస్ కూడా చాలా అధికంగా తీసుకెళ్ళాలంటే నీకు పొలిటికల్ సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే వేరే ప్రెషర్స్ ఉంటాయి, చాలా ఇన్సిడెంట్ జరుగుతాయి. కొందరు బిజినెస్ లాగాలని చేయడం జరుగుతుంది, చాలా కుట్రలు చేయడం జరుగుతుంది. సో వాటి నుంచి తప్పించుకోవాలంటే కూడా, వాటి నుంచి నువ్వు ఎదగాలి అండ్ సక్సెస్ కావాలి, గెలవాలంటే నీకు కూడా పొలిటికల్ పవర్ ఉండాలి, సపోర్ట్ ఉండాలి. ఓకే. ఇది గేమ్. ఇండియాలో గేమ్ అంటే ఇది. పొలిటికల్ సపోర్ట్ ఉన్న వాళ్ళు జీవితాంతం జైల్లో ఉండరు. అండ్ అధికంగా డబ్బు ఉన్నదనుకో హ్యాపీగా బయట తిరుగుతారు. అది ఓకే.